Hi friends, welcome to engineering drawing tutorial. Today I am going to explain how to draw isometric drawing from the given orthographic views. This is the given orthographic views of front view, this is top view. ఇచ్చిన ఆర్థోగ్రాఫ్ వ్యూస్కి ఐసోమెట్రిక్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూని అబ్జర్వ్ చేయాలి. ఫ్రంట్ వ్యూలో మనకు లెంత్ 75, టోటల్ హైట్ 25 ప్లస్ 12 37 ఉంది. టాప్ వ్యూ టోటల్ లెంత్ 75, విడ్త్ ఈజ్ 50. మనకు ఇచ్చిన వ్యూ అనేది బేస్ తోటి 30 degrees ఉంటుంది. సో ఫస్ట్ డ్రా వన్ రెఫరెన్స్ లైన్. ఆటోకేలో డ్రా చేయాలంటే మనకు సెట్టింగ్ దట్ ఈస్ ఐసోమెట్రిక్ సెట్టింగ్ SE ఎంటర్. ఇందులో సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే స్నాప్ అండ్ గ్రిడ్, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ స్నాప్ అండ్ గ్రిడ్. ఇన్ దిస్ ట్యాబ్ డిఫాల్ట్గా మనకు రెక్టాంగిల్ స్నాప్ ఉంటుంది. ఇప్పుడు మనం డ్రా చేసేది ఐసోమెట్రిక్ స్నాప్. సో సెలెక్ట్ ఐసోమెట్రిక్ స్నాప్, ఓకే. అంటే ఇక్కడ ఐసోమెట్రిక్ మీన్స్ ఐసోమెట్రిక్ వ్యూ అనేది బేస్ తోటి 30 degrees తీసుకుంటుంది. అంటే మన కంపాస్ తోటి ఫస్ట్ ఒక బేస్ లైన్ డ్రా చేసి దానికి 30 degrees పెట్టి డ్రా చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ టాప్లో మనకి ఏం కనిపిస్తుంది, రెక్టాంగిల్. దట్ రెక్టాంగిల్ ఎంత 75 mm 50 mm. ఫస్ట్ ఆ రెక్టాంగిల్ బాక్స్ని ఇచ్చిన ఒక రెక్టాంగిల్ బాక్స్ని ఐసోమెట్రిక్ వ్యూ ఎలా డ్రా మీకు ఆల్రెడీ తెలుసు. బేస్ తోటి ఒక లైన్ డ్రా చేసి దానికి 30 degrees పెట్టేసి రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. టేక్ లైన్ కమాండ్ L ఎంటర్. దట్ లెంత్ ఈస్ టోటల్ లెంత్ 75 ఎంటర్. విడ్త్ ఈస్ ఇక్కడ మనకి వ్యూస్ చేంజ్ చేయాలంటే F5 బటన్ షార్ట్ కట్ కీ ఉంటుంది. F5 మీన్స్ చేంజింగ్ ద వ్యూస్. F5 ఫంక్షన్ కీ. విడ్త్ ఈస్ 50 mm. Again click F5 button. The length is 75 mm. Now close this rectangle. This is the isometric rectangle of a orthographic rectangle. ఫ్రంట్ వ్యూలో చూసినట్టయితే మనకు బేస్ 12 mm హైట్ ఉంది. అంటే ఒక లైన్ తీసుకొని ఎనీ వన్ పాయింట్ ఇక్కడ నుంచి ఎంత హైట్ 12 mm. అంటే మనకు డ్రాప్ తో కూడా ఈ పాయింట్ నుంచి 12 mm, నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి 12 mm, ఈ పాయింట్ నుంచి 12 mm, ఈ పాయింట్ నుంచి 12 mm డ్రా చేయాలి. అంటే ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే కాపీ చేస్తున్నా. కాపీ దిస్ లైన్ ఫ్రమ్ హియర్ టు హియర్ to here, next to here. Now join these endpoints 3, 4. మనకు 3Dలో బ్యాక్ సైడ్ వ్యూ కనిపించండి. ఈ లైన్ కనిపించదు, దిస్ ఈజ్ ఇన్విజిబుల్, దిస్ లైన్ ఆల్సో ఇన్విజిబుల్. డిలీట్ దిస్ లైన్. అదే మన డ్రాయింగ్ షీట్ అయితే ఈ 3 lines ఎరేజ్ చేయాలి. నెక్స్ట్ మనకు టాప్ వ్యూ ఇంకేం కనిపిస్తుంది, టాప్ వ్యూలో ఈ పార్ట్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ 25 mm విడ్త్, దిస్ 20 mm విడ్త్. నెక్స్ట్ ఇక్కడ కటింగ్ పార్ట్ కనిపిస్తుంది. ఈ పార్ట్ మనం ఈ టాప్ వ్యూలో డ్రా చేసుకోవాలి. అంటే ఈ పాయింట్ నుంచి ఎంత 20 mm డిస్టెన్స్లో ఇక్కడ లెంత్ వచ్చేసి ఎంత ఉంది 25 mm. నెక్స్ట్ క్లిక్ F5 బటన్. ఈ విడ్త్ ఎంత ఉంది 20 + 20 40. Total 75 minus 45, that is 35 enter. This width is 25. నెక్స్ట్ ఈ లైన్ ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి షార్ట్ కట్ కీ ఉంటుంది, దట్ ఈస్ ఎక్స్టెండ్, EX డబుల్ ఎంటర్. నెక్స్ట్ అలాగనే మనకు ఈ కట్టింగ్ పార్ట్ కూడా టాప్లో కనిపిస్తుంది, అది కూడా మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి. L ఎంటర్. ఈ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది 25 mm. నెక్స్ట్ ఈ విడ్త్ ఎంత ఉంది 12 mm. ఇక్కడ 12 mm డ్రా చేయాలి, 12 mm. నెక్స్ట్ ఈ విడ్త్ వచ్చి 25 mm. నెక్స్ట్ రిమైనింగ్ 12. ఇలా మనం జస్ట్ ఒక బేస్ కన్స్ట్రక్ట్ చేసి టాప్ వ్యూలో ఏం కనిపిస్తుందో డ్రా చేశాను. ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే మనకు ఫ్రంట్ వ్యూలో ఒక స్లాంట్ ఎడ్జ్ కనిపిస్తుంది. దిస్ హైట్ 25 నుంచి 20 కాన్స్టెంట్ ఉంటే అక్కడి నుంచి స్లాంట్ ఎడ్జ్ ఉంది. ఇది డ్రా చేయాలంటే ఫస్ట్ ఈ రైట్ కార్నర్ నుంచి 25 mm వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. టేక్ లైన్ కమాండ్. ఈ పాయింట్ నుంచి ఎంత 25 mm
హైట్ 25 mm హైట్. నెక్స్ట్ ఈ లైన్ ఎక్కడికి కాపీ చేయాలి, ఇక్కడ నుంచి ఈ 4 ఎండ్ పాయింట్స్, ఎందుకంటే ఈ 4 ఎండ్ పాయింట్స్ మనకు హైట్ కాన్స్టెంట్ ఉంది ఇక్కడ, ఈ 4 పాయింట్స్. నౌ జాయిన్ దిస్ ఎండ్ పాయింట్స్ 1 2 3 4. నెక్స్ట్ ఈ ఎండ్ పాయింట్స్, ఈ 2 ఎండ్ పాయింట్స్ మనకు ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది, బేస్ పాయింట్ కనెక్ట్, దట్ ఈస్ 20 mm తర్వాత ఉన్న లైన్స్ కనెక్ట్ ఉంది. అంటే లైన్ కమాండ్ తీసుకొని ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేయాలి. మనకు చూస్తున్న 3Dలో ఈ బ్యాక్ సైడ్ ఉన్న లైన్స్ కనిపించి డిలీట్ చేసేయాలి. డిలీట్ దిస్ లైన్స్. అలానే ఈ లైన్ కూడా కనిపించే కాబట్టి ఎరేజ్ చేయాలి. TR డబుల్ అండ్ ట్రిమ్మింగ్. ఈ లైన్ కనిపించదు, ఇది కనిపించదు, దిస్ ఈజ్ ఇన్విజిబుల్, దిస్ ఈజ్ ఆల్సో ఇన్విజిబుల్. నెక్స్ట్ ఈ పార్ట్ మనకి ఎలా ఉంది, అంతా యూనిఫామ్ ఉంది, అందుకే ఇక్కడ కటింగ్ పార్ట్ ఏం లేదు కాబట్టి ఈ లైన్ కూడా డిలీట్ చేసేయాలి. నెక్స్ట్ టాప్ వ్యూలో మనకి ఎలా ఉంది, ఈ పార్ట్ కటింగ్ ఉంది, అంటే ఈ 4 పాయింట్స్ నుంచి ఎంత డెప్త్ ఉంది, 12 mm డెప్త్ కిందికి బేస్లో డ్రా చేయాలి. లైన్ కమాండ్ ఈ పాయింట్ నుంచి 12 mm. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి 12 mm. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి 12 mm. అలానే ఈ పాయింట్ నుంచి కూడా 12 mm. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ పాయింట్స్ అన్ని కనెక్ట్ చేయాలి. ఈ పాయింట్ కూడా కనెక్ట్ చేయాలి. మనకు ఈ టాప్లో ఇది కటింగ్ పార్ట్ ఉంది కాబట్టి మనకి ఈ పార్ట్ అనేది కనిపించబడి ట్రిమ్మింగ్ చేయాలి. TR డబుల్ ఎంటర్. ఇది కనిపించదు. నెక్స్ట్ ఈ లైన్ కూడా కనిపించదు. నెక్స్ట్ ఈ పార్ట్, ఈ లైన్ కనిపించవు. దిస్ ఇస్ ద ఫైనల్ ఐసోమెట్రిక్ వ్యూ డ్రాయింగ్. డ్రా చేసిన తర్వాత ఫైనల్ ఏం ఇస్తాం మనం ఆల్రెడీ finally give the dimensions. Take dimensions and take an align dimension DAL, enter. This point to this point, drag to below. Next similar to this point to this point. Next to left side E dimension. Next alane this height. నెక్స్ట్ ఈ విడ్త్, దీనికి డైమెన్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ టాప్లో అయితే ఈ డైమెన్షన్, నెక్స్ట్ ఈ హైట్, నెక్స్ట్ సిమిలర్గా ఈ డైమెన్షన్ కూడా ఇవ్వాలి. కానీ మన డైమెన్షన్ ఇచ్చామని కరెక్ట్గా లేవు. అవుట్ ఏం చేయాలంటే few settings ఉంటాయి, that is dimension editing, DED, enter. Take oblique, select this line, this dimension, give one reference line. మనకు వీళ్ళు perpendicular ఉన్నది, draw one perpendicular line. Next enter, select oblique, this dimension, similar to remaining dimensions. Select oblique, select this dimension, oblique, change the view F5, similar to this dimension, oblique. Last final dimension is this 25 mm. Next, arrange these dimensions in proper way. This is the final isometric view drawing. In the figure లో చూసినప్పుడు dimensions and